హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజీవ అఫీషియల్స్. ఈరోజు వీడియో మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అండి. ఈ వీడియోలో నేను ఏమేమి పనులు చేసుకున్నానో మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాగి జావ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా టిఫిన్కి వచ్చేసి గోధుమ నూక ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తున్నానో చెప్తాను. 1 ఆనియన్ తీసుకున్నాను, 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు కొంచెం వేసుకున్నానండి. తర్వాత పచ్చిశనగపప్పు, ఆఫ్టర్ ఆవాలు, మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ ఎర్రనూక వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. అందులోనే పోపులోనే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుని వదిలేయండి. తర్వాత ఒక గ్లాసు ఎర్రనూకకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని మళ్ళీ పైన ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టుకున్నానండి. 10 మినిట్స్ వదిలేస్తే పొడి పొడిగా అనేది ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఎగ్జిబిషన్స్కి వెళ్ళామండి. చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇంకా ఇంకా అంతా క్లౌడ్గా ఉంది, ఇంకా నేను తీయలేదు. ఫిషెస్ ఎక్వేరియం చాలా బాగున్నాయండి, చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. ఇంకా నాకు నచ్చింది కానీ స్మాల్ వీడియో తీసాను. ఇంకా స్పెషల్స్ వచ్చేసి సింపుల్గా నేను బిర్యానీ చేశానండి. అలాగే చికెన్ కర్రీ, సేమియా కీర్ చేశాను, గులాబ్ జామ్ చేశాను, రైతా చేశాను. ఫుల్ వీడియోస్ అన్నీ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంకా ఫైనల్గా కేక్ కట్ చేసేసాము. ఇంకా అంతే, డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.